రానప్పుడు ఫ్లడ్ రానప్పుడు ఇది యూటిలైజ్ చేసుకోవడం ఎక్కడైనా బ్రేక్ కాకుండా ఈ యొక్క ఫ్లడ్ రానప్పుడు ఈ మేడిగడ్డ లోపల నీళ్లు స్టోరేజ్ ఉంటే అప్పుడు మనకు 5 days రాక దానికి ఫ్లడ్ రాకున్నా కానీ మనకు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడేంటి మనకి ప్రత్యామ్నాయం ఏమైనా కనిపిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ కాదు అంటున్నారు. అటువంటి పరిస్థితి మీరు చెప్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏంటి? ఒకటండి, ఎల్లంపల్లి ప్రాజెక్టుగా దీన్ని పేరు మార్చాలి. నో మోర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్ ఈస్ నాట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్ షుడ్ బి ఇంకొక ఆఫ్ షూట్. ఇంతకుముందు ప్రాణహితను పక్కన పడేశారు. ప్రాణహిత మొత్తం 5 ప్యాకేజీలు పక్కన పడేశారు. సో నేను ఈ 5 ప్యాకేజీ కూడా పక్కన పడేస్తా. నేను ఒక ఈఎన్సీని అయితే నేను ఒకవేళ నాకు ఆ పదవి ఇస్తే నాకు అంటే పవర్ అప్ప చెప్తే ఈ 5 కూడా నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాను. ఎల్లంపల్లిలో 100 TMCల నీళ్లు మనకు అవైలబుల్, 400 TMCల నీళ్ళు వస్తాయి ఎల్లంపల్లికి. సో దానిలో కనీసం 100 TMCలు, దానికి 65 TMCలు డిపెండబిలిటీ ఉంది ఎల్లంపల్లి లోపల. ఆ 65 TMCలను మనము లిఫ్ట్ చేసుకోవడానికి అరేంజ్మెంట్లు చేసుకోవచ్చు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోపల. సో అడిషనల్గా ఇంకొక 100 TMCలకు కూడా మనము ఈ పంపులన్నీ తీసుకెళ్ళి ఎల్లంపల్లిలో పెట్టుకున్నట్టు అయితే ఇంకా ఆల్టర్నేటివ్గా కూడా మనము లిఫ్ట్ చేసుకొని మనం ఏదైతే స్టోరేజ్లు కట్టామో, మల్లన్న సాగర్ కట్టాము, కొండపోచమ్మ కట్టాము, అంతకుముందు రంగనాయక సాగర్ కట్టాము. సో ఇవి ఒకవేళ నింపితే కూడా ఇవి ఉంటాయనే నమ్మకం లేదండి. మల్లన్న సాగర్ కూడా తెగిపోవచ్చు. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అని ఉంటుంది ప్రతి రిజర్వాయర్కి. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్, ఒకవేళ డ్యామ్ బ్రేక్ అయితే పరిస్థితి ఏంటిది? సిద్దిపేట ఉండదు, కింద ప్రాజెక్టులు ఉండవు, మల్లన్న సాగర్ తెగిపోయినట్టు అవుతాయి. సో ఇది అది కూడా ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కన్సాలిడేషన్ సరిగా లేదు ఎక్కడ కూడా. అన్నీ కూడా ఈ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్స్ పెద్ద పెద్ద రాళ్లతోని ఆ డ్యాములు నింపారు. అంటే పూర్తి మేర ఎక్కడ కూడా చెకింగ్స్ జరగట్లేదు, పూర్తి స్థాయిలో కన్సాలిడేషన్ జరగాలి. దాన్ని మనకు 98% ప్రాక్టర్స్ డెన్సిటీ అంటారు, పిడి. అంటే 98% కన్సాలిడేటివ్ ఉండాలి. మామూలుగా నేచురల్ ఎర్త్ ఎట్లుందో అట్లా దాన్ని పట్టుకురావాలి. ఒక 2% తక్కువ ఉన్నా కానీ 98% ప్రాక్టర్ డెన్సిటీకి దీన్ని డ్యామ్ను పట్టుకురావాలి. సో ఎక్కడ కూడా ఈ రోలింగ్ సరిగా జరగలేదు. ఇప్పుడు ఆ మిడిమానేరు పరిస్థితి కూడా అదే. కాంట్రాక్టర్లు మారారు, ఆ కాంట్రాక్టర్ చేసిపోయిన తర్వాత ఇంకో కాంట్రాక్టర్ వచ్చాడు. సో ఆ మధ్యది అంతా లూజ్ మట్టి అట్లనే ఉంది కాబట్టి ఇవాళ లీకేజ్లు అవుతున్నాయి. అక్కడ సీపేజ్ కాకుండా లీకేజ్ అవుతున్నది. వాళ్ళ మనం ఇప్పుడు పోతే కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఈవెన్ గ్రౌటింగ్ చేశారు 17 కోట్లు ఖర్చు పెట్టి. మేము పోయిన తర్వాత ఇట్లా చెప్పంగానే మిడిమానేరులో 17 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ గ్రౌటింగ్ చేస్తే కూడా ఇవాళ కూడా ఒక 10 వీనాచులు పెట్టారు. ఆ వీనాచులు మొత్తం 1 ఫీట్ హైట్తోని ఆ నీళ్లు బలబల పోతూనే ఉన్నాయి. ఆ కింద ఉన్నటువంటి ఊరు వాళ్ళు మేము ఇక్కడ ఉండము, మా ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి, గడ్డపారతో ఇట్లా పొడిస్తే నీళ్ళు వస్తున్నాయి. సో అటువంటి సీపేజ్ అంటే కట్ ఆఫ్ ట్రెంచ్లు ఇవన్నీ సరిగా ట్రీట్మెంట్ చేయలేదు. సో ఈ మిగతావి కూడా కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, తర్వాత కాలువలు కానీ ఇవన్నీ కూడా. ఇంకొకటి, దీంట్లో మెయిన్ కెనాల్స్ మాత్రమే తవ్వాము, మనం రిజర్వాయర్స్ మాత్రమే తవ్వాము. అది కూడా ఓన్లీ లింకింగ్ ఈ కెనాల్స్ తవ్వాము అంతే. ఇంకా నెట్వర్క్ సిస్టము ఇంతవరకు కూడా 1 ఎకరాన్ని కూడా మనం చేయలేదు. రైట్ వెంకటరమణ గారు. సో మొత్తంగా అయితే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చెబుతోంది ఒకటే, ఈ ప్రాజెక్ట్ ఇక పనికి రాదు, అయితే దీన్ని ఉపయోగించుకోవాల్సిన పద్ధతిని ఉపయోగించుకుంటే కనుక ఓకే, కానీ దీన్ని ఇక ముందు అనేది దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించడం అనేది కాస్త ఇబ్బందికర వాతావరణం, ఇబ్బందికర పరిస్థితి అని చెప్తున్నారు. సో మొత్తంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో ఏం చేయబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అంటే ఒక విషయం ఏంటంటే బియాండ్ ఎల్లంపల్లి దాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్. ఎల్లంపల్లిలో మనం 400 TMCలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో కనీసం 100 TMCలను మనం లిఫ్ట్ అంటే ఇంకొక పంపులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని రోజు 3 TMCలు కొడతామా, 30 రోజులు ఇంటూ 3 90 TMCలు. సో ఆల్రెడీ పంపులు ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఈ పంపులన్నీ కూడా అక్కడ షిఫ్ట్ చేసుకుంటూ అయితే మనకి ఇంకా లాభం ఉంటుంది. ఎల్లంపల్లి గోదావరి వాటర్నే. సో ఎల్లంపల్లి సెంట్రిక్ గా ప్రెసెంట్ ఆపరేషన్ జరిపిస్తే కనుక బెస్ట్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్గా దీని పేరు మార్చాలి. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇంతవరకు ఇనాగ్రేషన్ చేయలేదు, దాన్ని కంప్లీట్ అయిపోయింది. దాని యొక్క దీన్ని ఏమంటారు, దానికి ప్రాసెస్ అంతా, దాని యానివర్సరీ మన కంప్లీషన్, దానికి ప్రారంభోత్సవం చేయలే, ఇంకా ఇప్పటివరకు చేయలే. ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి, 2014లో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాటిని కావాలని ఇంకొక కుట్ర కూడా ఉంది దీనిలో. SRSP పునరుజ్జీవనం అది ఒక పెద్ద కుట్ర. దాంట్లో కూడా ఇవాళ SRSP పునరుజ్జీవనం చేసే ప్రశ్నే లేదు, నీళ్లు తీసుకుపోయి పోసే ప్రశ్నే లేదు. అవన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అంత డిజైన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి.
అది కూడా సక్సెస్ కాదు. రైట్. ఇది కూడా ఒక ప్రాబ్లమే ఉంది. అయితే సో మొత్తంగా అయితే మాత్రం మీరు అంటుంది ఒకటే, ఎల్లంపల్లి సెంటర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే కనుక ఇది బెస్ట్గా ఉంటుంది అంటున్నారు ఆప్షన్ అయితే. సో అది మొత్తంగా అయితే మాత్రం వెంకటరమణ గారు చెబుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్కి అలా పాజ్ పెట్టేసి